నమస్కారం, నా పేరు యాస్కే శిరీష. అసలు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న కాలంను మొత్తం గనక పరిశీలించినట్టయితే ఈ 10 సంవత్సరాల పరిపాలన అనేది ఒక ఎత్తు, మిగతా 60 ఏళ్ల పాలన అనేది ఒక ఎత్తు. ఈ 10 సంవత్సరాల్లో ఇన్ని రోజులు ఈ 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధికి రెట్టింపు కాదు పదింతల అభివృద్ధిని మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చూసినాము. కేవలం ఇంతకుముందు గతంలో చూసుకున్నట్టయితే మనం చిన్నప్పటి నుంచి మన తాతలు చదువుకున్నారు, తండ్రులు చదువుకున్నారు, మనము చదువుకున్నాం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. కానీ ఇప్పుడిప్పుడే మన భారతదేశం కూడా మిగతా దేశాలతో, అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్న దేశంగా మనం గుర్తిస్తున్నాము. మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్న ఈ తరుణంలో ఇదంతా సాధ్యమైంది కేవలం ఒక నరేంద్ర మోడీ గారి పాలన వల్ల అనేది సుస్పష్టమవుతుంది. గతంలో ప్రధానమంత్రులు విదేశాలకు పర్యటనలకు వెళ్ళాలనుకుంటే అపాయింట్మెంట్లు తీసుకోవాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు మన ప్రధాని అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు ఆహ్వానించే స్థాయికి మన దేశం ఎదిగింది. రీసెంట్గా ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా, గతంలో 11 నుంచి ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ఘనతగానే చెప్పుకోవచ్చు. మన దేశంలో 1 కాదు 2 కాదు 14 నుంచి చూసుకున్నట్టయితే ఒక డిమానిటైజేషన్, ఒక నోట్ల బందీ అనేది ఏ రాజకీయ నాయకుడు కూడా స్టెప్ వేయలేకపోయింది. అలాంటి ఒక ధైర్య సాహసవంతమైన ఒక అడుగు వేసి నరేంద్ర మోడీ గారు చరిత్ర సృష్టించారు. కరోనా లాంటి ఒక మహమ్మారికి ప్రపంచ దేశాలు వణుకుతున్న సమయంలో మన నరేంద్ర మోడీ గారు చాకచక్యంతో చాలా పకడ్బందీగా ప్రపంచ దేశాలన్నీ మీ దగ్గర నిరక్షరాస్యత ఎక్కువ అని, లేకపోతే మీ దగ్గర అభివృద్ధి చెందలేదని, జనాభా ఎక్కువ అని, ఈ దేశంలో కుప్పలకు తెప్పలుగా శవాలను చూస్తాం అనుకున్న ఓ తరుణంలో లాక్డౌన్ లాంటి ఒక మంచి స్టెప్ నేసి నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్లను మన దేశంలోనే కనిపెట్టే విధంగా యువతను ప్రోత్సహించి, సైంటిస్టులను ప్రోత్సహించి ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించే ఒక స్థాయికి మన దేశాన్ని తీసుకెళ్లగలిగారు. ప్రపంచంలోని ఏ దేశమైనా మన దేశం వైపు చూస్తున్నాయి.